రేవంత్ రెడ్డి గారు నాకు చీఫ్ మినిస్టర్ కాకముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుసు ఎన్నో సంవత్సరాలు. ఇప్పుడు రిలేషన్షిప్ కాదు, దాదాపు నాకు ఒక 15 years రిలేషన్షిప్ అయింది నాది. సో ఆయన తెలుసు. అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్ దట్ ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్ ఆయన చీఫ్ మినిస్టర్గా ఫాస్టెస్ట్ గ్రోత్ ఉంది. ఇట్స్ ఆల్ వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్. వాళ్ళకి నా హీరో సినిమా ఎదిరా, నేను అభిమానించే సినిమా ఎదిరా, నా హీరో సినిమా ఎదిరా అని వాళ్ళు కాలర్ ఎగరేసుకునే పొజిషన్ నేను ఇంకా వాళ్ళకి లాస్ట్ 3-4 yearsగా నేను తీసుకురాలి. కన్నప్ప విల్ బీ ద ఆన్సర్. అన్నిటికన్నా ముందు మా నాన్నగారు అభిమానులకి ఇది ఫస్ట్ ఇట్ విల్ బీ అ గ్రేట్ ప్రైడ్ ఫర్ దెమ్. కన్నప్ప. ఓకే. సో అంటే మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? ఓ ఇట్ విల్ బీ బిగ్, బీ ఫెరోషియస్. ఓకే. ఆయనది 10-15 minutes ఉంటుంది, బట్ ఇట్ విల్ బీ ఫెనామినల్. మళ్ళీ పెద్దరాయుడు లాగా ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ క్యారెక్టర్ టోటల్ డిఫరెంట్. పెద్దరాయుడు రజనీకాంత్ లాగా ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దట్ ఈస్ అ క్యారెక్టర్ ఆర్క్. ఎస్. పెద్దరాయుడు రజనీకాంత్ లాగా మొత్తం మూవీని షేక్ చేసే విధంగా అలాగా ఆయనకి, ప్రభాస్కి, మోహన్ లాల్ గారికి, శరత్ కుమార్ గారు వీళ్ళందరికీ ఉంది ఆ క్యారెక్టర్స్. అక్షయ్ కుమార్ గారికి ఏదో వాళ్ళను మీరు చూపించేందుకోసం అని పెట్టలేదు. ప్రతి వాళ్ళ ఖచ్చితంగా క్యారెక్టర్కి అక్కడ వాళ్ళ అవకాశం ఉంది వాళ్ళు నటించడానికి. అక్కడ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ వాళ్ళు ఉన్నారు. ఎవ్రీబడి. ప్రభాస్ ఇట్ బి అన్ ఫెనామినల్ క్యారెక్టర్ అయింది. మీరు అడగగానే ఒప్పుకున్నారా? అడగొచ్చలేదు, డైరెక్ట్ అడుగుతున్నా. ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్? పైసా తీసుకోలేదు. ఫ్రీగా పైసా. అది కేవలం మా నాన్నగారు పైన ఉన్న గౌరవం, మర్యాదతో. మీరు ఆఫర్ చేసినా తీసుకోలేదు. నన్ను చంపేస్తాను అన్నాడు. సో చాలా తక్కువ మంది ఉంటారు కదా అట్లా. మీరు అన్నట్టు ఏదో 1-2 minutes క్యారెక్టర్ కూడా కాదు. నాకు చెప్పిన దాని ప్రకారం అయితే 10-15 నిమిషాల కంటే ఎక్కువనే ఉంటారు. ఇంకా ఎక్కువ. బట్ దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. అలాంటి వాళ్ళ వల్లే ఇంకా మానవత్వం పైన నమ్మకం ఉంది నాకు, హ్యుమానిటీ పైన. ఎస్. చూసి నేర్చుకోవాలి. ఆయన అభిమానులు కానీ మిగతా వాళ్ళు కూడా ఆ మంచితనం చూసి నేర్చుకోవాలి. మావాడు మంచోడయ్యాను కాలర్ ఎగరేసుకునేది కాదు, అది ఫాలో అవ్వాలి. మిగతా వాళ్ళు ఫాలో కావాలి. మిగతా హీరోస్ కూడా మంచి వాళ్ళండి, నేను కాదని చెప్పట్లా. ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళు. వాళ్ళు ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళ కష్టానికి ఫలితం అది. ఓకే. నేను ఏకంగా ప్రభాస్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఆ గుణం గురించి మాట్లాడుతున్నాను. ప్రభాస్ గుణం గురించి. అది అందరూ నేను నేర్చుకున్నా. దర్స్ నో షేమ్ ఇన్ దట్. నేను నేర్చుకున్నా. అదే ఆయన అభిమానులు నేర్చుకోవాలి దాని గురించి. అంతేగాని అతనికి జీరో నెగిటివిటీ. పారితోషికం ఇస్తా అంటే ఓన్లీ ఫ్రెండ్షిప్ కోసం నాన్నగారి పైన ఉన్న ప్రేమ, అభిమానంతోనే చేశాడు ఆయన. అంతే. సేమ్ అక్షయ్ కుమార్కి డబ్బులు ఇచ్చాను నేను. ఆయనతో నాకు అంత క్లోజ్ రిలేషన్షిప్ లేదు. కానీ ఆయన కూడా ఈ 6-7 రోజులు వచ్చి ఆయన చేసింది ఓన్లీ బికాస్ ఆయన ఓకే క్యారెక్టర్ బాగుంది, మోహన్ బాబు గారు ఈ క్యారెక్టర్ అది ఇది అని చెప్పి. అండ్ మోహన్ లాల్ గారు పైసా తీసుకోలే. సేమ్ ఏమ్రా నువ్వు నాకు ఫార్మాలిటీస్ నాతో నువ్వు పెద్దోడు అయిపోయావా? లేదండి, నేను ఎక్కడ చిన్నప్పుడు చూశారు. ఓకే. సో చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కన్నప్ప సినిమాకి సంబంధించి. సో మీకు మీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కావాలి, ప్లస్ పాన్ ఇండియా సినిమాలో మరొక్కసారి తెలుగు సినిమా సత్తా చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను విశ్వ గారు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ ఫర్ జీ తెలుగు న్యూస్. సో ఇది మంచు విష్ణుతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.